రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో ఏ విధంగా నీళ్లు పారించాలనేటువంటి దాంట్లో మెలకువలు తెలిసినటువంటి ఒక మహామేధావి పెద్దలు శ్రీ విద్యాసాగర్ రావు గారు ఈరోజు అకాల మరణం పొందడం అనేటువంటిది శోచనీయమైనటువంటి ఒక విషయం. వారి సేవలను మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా వారి జ్ఞప్తికుంచుకుంటాం. వారు గతంలో మా ముఖ్యమంత్రి గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ వారు మొదటి నుంచి కూడా నేను చంద్రశేఖరరావును అనేటువంటి ఒక మాట ఆ విధంగా సాన్నిహిత్యంగా మిగిలినటువంటి ఒక వ్యక్తి శ్రీ విద్యాసాగర్ రావు గారు. ఎందుకొరకంటే ప్రత్యేకంగా కృష్ణానది నుంచి కానీ గోదావరి నుంచి కానీ నీళ్లు ఎట్లా తీసుకురావాలనేటువంటి దాంట్లో మంచి మెలకువలు తెలిసి అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఒక మంచి మేధావి అయినటువంటి విద్యాసాగర్ రావు గారు ఆ రకమైనటువంటి సేవలు అందించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వారిని నీటిపారుదల రంగానికి ప్రత్యేక సలహాదారులుగా నియామకం చేసినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి మహనీయుని యొక్క సేవలను స్మరించుకుంటూ తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణ్యంగా మా రాష్ట్ర ప్రభుత్వం వారికి సరి అయినటువంటి కట్టడాలు నిర్మాణం చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.